వీటెన్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలంలోని బీబ్రా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వచ్చి ట్యాంక్ నిండిన అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో పైప్ లైన్లు సరిగా లేకపోవడంతో ఎస్సీ కాలనీ వాసులకు నీళ్లు రావటం లేదు. దాని గురించి సెక్రటరీని అడగగా ఎలా పడతా అలా మాట్లాడటంతో కలెక్టర్కు తెలియచేయగా ఎంపీడీఓ వచ్చి చూసినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో గ్రామ మహిళలు మంచినీళ్ల బిందెలతోటి రోడ్డెక్కారు. వారు మాట్లాడుతూ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, అయినా కూడా ఎవరు కూడా మా యొక్క దళితుల కోసం పట్టించుకోవటం లేదు. దళితులు అంటే చిన్న చూపు, మేము చేసిన తప్పేమిటి, దళితులుగా పుట్టడమే తప్ప అని ప్రశ్నించారు. మాకు వెంటనే నీళ్ల సమస్యను తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షాన దళితులను చిన్న చూపు చూస్తే దళిత సంఘాలను, పత్రికా విలేకరులను అందరి సహకారంతో కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కలెక్టర్ మా దళితుల మీద దయ చూపి మా సమస్యను వెంటనే తీర్చాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలోని శ్రీకాంత్ డోంగ్రి, గణపతి జుమిడి, ప్రకాష్ దుర్గం, సావిత్రి దుర్గం, తిరుపతమ్మ జుమిడి, విజయ జుమిడి, జామున జుమిడి, సేవంత గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ పంచాయత్ సెక్రటరీ దగ్గర అడిగితే ఆమె అంటది కదా, మాకు సంబంధం లేదు, ఇది గ్రామ పంచాయతీ సంబంధం లేదు, ఇది మిషన్ భగీరథలకు సంబంధం. మిషన్ భగీరథలను అడిగితే అంటే గ్రామ పంచాయతీలో ఉన్న ఇంతవరకు గ్రామ పంచాయతీలకు సంబంధం, మిషన్ భగీరథ మాకు సంబంధం లేదు వాళ్ళు అంటారు. ఇలాంటి ప్రతి ఒక్క ముచ్చలు వీళ్ళ మీద చెప్పడం తప్ప వేరే ఏది లేదు. మొత్తానికి వాళ్ళు అందరు కలిసి చేసిన ఒక దుర్గానికి మొత్తం నీళ్లు రాక దూపకు నీళ్ళకు తానకి గతి లేకుండా దళిత కుటుంబాలు మాత్రం ఆగమైపోతున్నాయి. దీన్ని వెంటనే పరిష్కరించి ఈ నీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో దానికి వెంటనే పరిష్కరించి నీళ్ళ సమస్య గురించి ఎంత తొందరగా ప్రయత్నిస్తే అంత మంచిది. లేని పక్షాన రాబోయే 2-3 రోజులు చూస్తాం. 2-3 రోజుల తర్వాత దళిత సంఘాలను అన్నింటిని పట్టుకొని కూడా కలెక్టర్ ఆఫీస్ని మొత్తాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాం. ఎంపీడో పంచాయత్ సెక్రటరీ ఎంపీడో పంచాయత్ సెక్రటరీ ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలంలోని బీబ్రా గ్రామంలో ఇవాళ నీళ్ళ సమస్య ఇదై దాదాపు 1 నెల రోజుల నుండి ఎస్సీ వాడకు నీళ్లు రాక దళితుల మీద కక్ష సాధింపులు సాధిస్తున్న అధికారులని తక్షణమే సస్పెండ్ చేసి వీళ్ళకు దళితులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీళ్ళు నీళ్లు మోసి దాదాపుగా ఒక స్కూల్కి పోయే చిన్న పిల్లగాళ్ళగా నుండి నీళ్లు మోపించుకునే దుస్థితి ఈరోజు ఈ దళితులకు ఇలా దాపరమైందా అంటే దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా అధికారులే. కాబట్టి ఇలాంటి అధికారులను ఖచ్చితంగా వాళ్ళకు చర్యలు తీసుకొని ఈ అధికారుల మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారు దీంట్లో చొరవ తీసుకొని ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఆ దళితులకు వెంటనే మన నీళ్ళ సమస్య నుండి పరిష్కరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంపీడో